సాయిరామ్. ఓం గురుభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహి కవిం కవీనాముపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానః సన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేవిర్వాజనీవతి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో నారాయణాయ నమః. మనం ఈ కర్మయోగంలో 16 శ్లోకాలు చక్కగా మనం చదువుకొని 17వ శ్లోకంకి ప్రవేశపెడుతున్నాం. అయితే ఈ కర్మయోగంలో నలభై 42 శ్లోకాలు ఉన్నాయి. 43 శ్లోకాలకి మనం 50% అప్పుడే అయిపోయినట్టే. అంటే కర్మయోగాన్ని కూడా మనం నెమ్మదిగా చదువుతున్నాం. ఇది మనం పూర్వజన్మ చేసుకున్న సుకృతమే అని అనుకోవాలి. ఎందుకంటే ఈ గీత అన్నది చాలా పవిత్రమైన గ్రంథం. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఈ పవిత్ర గ్రంథాన్ని ఒక్కసారి చెవిలో చెప్పిన ఆ శ్లోకాలు ఒక్కసారి విన్నా అది మీకు ఎంతో శ్రేయస్కరం, ఎంతో ఉపయోగకరం, ఎంతో మంచి భావన మీలో ఉద్భవిస్తుంటుంది. మీలో మంచి భావన కావాలంటే, మంచి ప్రవర్తన కావాలన్నా, మంచిగా ఉండాలన్నా, నలుగురికి సహాయం చెయ్యాలన్నా, సత్కర్మలు చక్కగా చెయ్యాలన్నా, ఏది చెయ్యాలన్నా భగవంతుని తాలూకా ఆశీర్వచనములు లేనిదే మనం ఏమీ చేయలేం. అయితే భగవంతుని ఆశీర్వచనాలు మనకి ఎలా దొరుకుతాయి అంటే అది ఓన్లీ భగవద్ జ్ఞానంతోనే దొరుకుతాయి. అతను మనకు అన్నీ ఇచ్చాడు, కానీ దాన్ని మనం ఉపయోగించుకోవట్లేదు. ఎన్నో విధాలుగా మనకి అసూయ అన్నది ఒక బ్యాడ్ ఎలిమెంట్ అన్నది మైండ్లో దూరిపోయి దాన్ని మనకి పిచ్చివాడిని చేసేస్తుంది. మనం ఎటు కదలనివ్వకుండానో అది చేస్తుంది, ఏది నేర్చుకోకుండా చేస్తుంది. ఈ ఈగో అన్నది చాలా డేంజర్. అయితే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు చక్కగా వింటే చాలా మంచిది. నేను చెప్పింది కాదు, భగవద్గీత ఎప్పుడైనా ఏ టైంలో అయినా ఒక్కసారి తిరగేసి ఒక శ్లోకం చదువుతూ దాని తాలూకా అర్థం ఒక్కసారి మైండ్లో పంపించుకుంటే అది చాలా మంచిది. ఎందుకంటే అది గీత, అది అంటే మన రాత్రి మార్చేది గీత. అందుగురించి నేను చెప్తున్నాను. అఫ్కోర్స్ ఇప్పుడు 16 శ్లోకాలు అయ్యాయి. నెక్స్ట్ 17, 18 ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ దాన్ని నేర్చుకోవడానికి మనం ఒక పెద్ద ప్రయత్నం అన్నమాట. ఇది నా తాలూకా కాంక్ష ఏంటంటే, నా తాలూకా తపన ఏంటంటే, ఇది మనం జీవితంని ఈ శరీరాన్ని తీసుకున్నాం. ఈ శరీరం ఉన్నప్పుడే ఏదైనా చెయ్యాలి. నలుగురికి ఉపయోగకరమైన ఏదైనా ఒక విషయం కానీ ఏదైనా ఒకటి చెయ్యాలని నా మనసులో ఉండేది. అందుగురించి గీత అనేది నేను ఆడియో ద్వారా మొత్తం అన్ని శ్లోకాలు వినిపించాను. అది నేను వినిపించడం కాదు, అది భగవంతుడు నాతో చెప్పించాడు.
అది అయిన తర్వాత ఇప్పుడు వీడియో ద్వారా ఒక్కొక్క శ్లోకం నేను అంటే నా ద్వారా భగవంతుడు పలికిస్తున్నాడు, అంతే. దీనికి డిఫరెన్స్ ఏమీ లేదు. అయితే 16వ శ్లోకం నేను చెప్తాను. 16వ శ్లోకం జాగ్రత్తగా మీరు విన్నట్టయితే, ఏవం ప్రవిత్తతం చక్రం, అక్కడ చక్రం అన్నాడు. ఏవం ప్రవిత్తతం చక్రం నానువర్తయతీహయః అఘాయు ఇంద్రియారామో మోఘం పార్థ సజీవిత. మోఘం జీవిత, వ్యర్థముగా జీవిస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే కృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాటలు ఇవి. జాగ్రత్తగా విన అర్జున అని చెప్తూనే ఉన్నాడు. నువ్వు అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టమైన పని, అందుకు నేను చెప్పింది నువ్వు జాగ్రత్తగా వినాలి. నువ్వు ఎందుకు విచారంగా ఉన్నావు, ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావు, దానివల్ల ఏంటి అనేసి ఒక్కొక్కటి వివరణగా ఆయనకి చెబుతున్న మాటలు. ఎవరైతే తన కర్తవ్యాన్ని పాటింపగా, ఎవరి కర్తవ్యాలు వాళ్ళు పాటించాలి. భగవంతుడు నీకు ఇచ్చిన డ్యూటీ నువ్వు నిర్వర్తించాలి. భగవంతుడు నీకు ఏ డ్యూటీ ఇచ్చాడో ఆ డ్యూటీని నువ్వు చక్కగా నిర్వర్తించినట్టయితే, సత్కర్మలు చేసినట్టయితే, దానికి ఒక కోరికలు లేకుండా, ఒక ఆశ అన్నది లేకుండా, నేను దీన్ని ఇంకా రెట్టింపుగా చేస్తాను అన్న భావన లేకుండా ఎవరైతే సత్కర్మలు చక్కగా చేస్తారో వాళ్ళు ధన్యులు. యావం ప్రవర్తితం చక్రం అంటే ఇది చక్రంలాగా తిరుగుతుంది. ఏంటి చక్రం అనేసి మీకు నేను చెప్పాను. ఏంటి చక్రం అంటే, ఎవరైతే అంటే నువ్వు యజ్ఞాలు చేసి, యజ్ఞాలు దేనికి చేస్తాము? భగవంతుడి తృప్తి కోసం యజ్ఞాలు చేసి, యజ్ఞలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు భగవంతుడు తృప్తి చెంది వర్ష రూపంలో మనకి నీరుని ప్రసాదిస్తూ, ఆ నీరుతో మనం పంటలు పండిస్తూ, ఆ పంటల తాలూకా అన్నాన్ని మనం భుజిస్తూ, మనమే కాదు అన్ని జంతువులు, ప్రతి జంతువుకి ఒక్కొక్క రీతిగా ఆయన ఇచ్చాడు. మనకు అన్నమే కాదు, అన్నము, గోధుమలు, పప్పులు, నూనె గింజలు అన్నీ సమస్తం మనం ఏవైతే తింటామో అవన్నీ మనకిచ్చాడు. జంతువులకి ఏంటి తింటారో అవన్నీ జంతువులకి ఇచ్చాడు. నెక్స్ట్ మాంసాహార రూపంలో ఎవరికిన్నో ఆకలితో ఉంచలేదు. ప్రతి ఒక్కరికి ఆహారాన్ని ఇస్తూ భగవంతుడు అందరినీ చక్కగా చూస్తూ ఉన్నాడు. ఎవరిని ఆకలితో మాత్రం ఉంచడం. ఏదో ఒక విధంగా ఒక కుక్క ఉంది, దానికి ఎవరు భోజనం పెడతారు మీరు ఒక్కసారి ఆలోచించండి. కానీ దాని భోజనం మాత్రం దానికి దొరికిపోద్ది. భగవంతుడు తప్పకన్ను తనకు చెప్తాడు, పలానా దగ్గరికి వెళ్ళు అని. అంతే, అక్కడికి వెళ్తుంది, అక్కడ అన్నం దొరుకుతుంది. ఎవరిని ఆకలితో ఉంచడు. అది భగవంతుని తాలూకా శక్తి. అలాంటి భగవంతుడిని మనం దూరం చేసుకుంటున్నాం. మనం దగ్గర అవ్వడానికి మనం ప్రయత్నించడం లేదు. ఎందుకు అంటే మనం ఈ అహం అన్నది మనకి తినేస్తుంది బుర్రని, దాన్ని ఇంకా దూరంగా ఉంచుతుంటాం అన్నమాట. అందు గురించి దాన్ని మనం కట్టుబెట్టి భగవంత్ ధ్యానంలో మనం ఉన్నట్టయితే ఇది తప్పక సక్సెస్ అవుతుంది. అయితే ఈ చక్రం అన్నాడు, ఏవం ప్రవర్తితం అంటే ప్రచలితమైన చక్రం, సృష్టి చక్రం. ఇది మామూలు చక్రం కాదు, సృష్టి. ఈ సృష్టి చక్రం ఏంటి?
నువ్వు యజ్ఞం చేస్తున్నావు, యజ్ఞంతో వర్షాలు పడుతున్నాయి, ఆ వర్షాలు మనకి ఇస్తున్నాడు. అవి దినుసులు మనం ఈ శరీర పోషణకు మనం తింటున్నాం. ఈ శరీర పోషణలో మనకి రక్తం కూడాను మనకి శక్తినిస్తుంది. ఆ శక్తి ద్వారా వీర్యం తయారవుతుంది. ఆ వీర్యం ద్వారా సంతానోత్పత్తి అవుతుంది. ఆ సంతానోత్పత్తి వలన మళ్ళీ వాళ్ళు కూడా యజ్ఞం చేస్తారు. ఎందుకు ఇలా అవుతుంది అంటే నీ తాలూకా లైఫ్ చాలా తక్కువ. నువ్వు చనిపోతే ఏంటవుతుంది? నీకు పుట్టుక చావు తప్పదు. పుట్టిన వెంటనే నీకు చావు తప్పదు. అది అప్పుడే రాసి ఉంటాడు. అది మనకు తెలియదు, కానీ ఎప్పుడో ఒకరోజు తప్పదు. అయితే ఇది పుట్టుక చావు. చనిపోయిన తర్వాత ఏం చేయగలవు? అందు గురించి ఈ సంతానోత్పత్తి అన్నాడు. ఇది చక్రం అన్నమాట. వాళ్ళు యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసిన తర్వాత మళ్ళీ వర్షాలు పడతాయి. వర్షాలు పడిన తర్వాత మళ్ళీ భోజనం అవుతుంది. ఇది సంసార చక్రం. అందుకే ప్రవర్తితం చక్రం నాను వర్తాయతీహ్య అన్నాడు. నాను ప్రవర్తితం ప్రచలితమైన ఇంద్రియ రామం, ఇంద్రియ సుఖలోలుడైన వాడు. అయితే ఇవి భగవంతుడు మనకి ఇస్తున్నాడు. ఇది జాగ్రత్తగా మనం ఉపయోగించుకున్నట్టయితే మనకు పర్వాలేదు. కానీ కొందరు జాగ్రత్తగా ఉపయోగించరు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ భోగాలకు అలవాటైపోయి ఈ భోగానికి మించింది ఇంకా ఒకటి లేదు, ఇదే నా తాలూకా జీవితం, ఇందులో ఆనందం ఉంది అనేసి ఈ భోగాల్ని అభివృద్ధి చేస్తూ భగవంతుని తలచడం మానేసి ఓన్లీ గణనతో ₹1 రూపాయికి అలాగ గణన చేస్తూ అలాగా తన సంతృప్తికి, తన తాలూకా పిల్లలకి, తన తాలూకా వాళ్ళకి వీళ్ళందరికీ అది పెడుతూ ఈ ధన ఆర్జనలో ఆయన ఉండిపోయి భగవంతుని మర్చిపోయి పాపాలకి ఒడుకడుతున్నాడు. అలాంటి వాడు ఏంటవుతాడు? భగవంతుడు చెప్పాడు, ఇన్ కేసు అలాగ ఉన్నట్టయితే, ఇన్ కేసు వాళ్ళే కానీ అలాగ ఉన్నట్టయితే వాళ్ళు పాపభీతికి లోనయ్యి వాళ్ళు మళ్ళీ జన్మ అన్నది ఇంకొక జన్మ ఎత్తుతారు. మానవ జన్మ లేకుండా. అంటే మానవ జన్మ ఎలాంటిది అంటే చాలా ఉత్కృష్టమైనది. ఎందుకు ఉత్కృష్టమైనది అంటే ఈ మానవ జన్మలో నువ్వు ఏమైనా చేయొచ్చు. భగవంతుని కొలవచ్చు, భగవంతుని పిలవచ్చు, భగవంతునితో మాట్లాడచ్చు, భగవంతునితో నువ్వు ఏ పనైనా చేయొచ్చు, తపస్సు చేయొచ్చు, యాగాలు చేయొచ్చు, యజ్ఞం చేయొచ్చు, ఏ రూపంగా అయినా నువ్వు భగవంతుని దర్శనం నువ్వు చేసుకోవచ్చు. కానీ ఇంకో దాంట్లో అవ్వదు. నువ్వు ఏ పశు కానీ పక్షులు కానీ దేన్నైనా వాళ్ళు ఏమి చేయలేరు. కానీ ఈ మానవ రూపంలో నీకు తగిన జ్ఞానాన్ని ఇచ్చాడు, ఇంద్రియాలను ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు కనుక నువ్వు దీనికి నువ్వు చేయగలవు. అది ఇక్కడ చేస్తున్నాడు 16వ శ్లోకంలో అదే అతను చెప్పాడు. అయితే 17వ శ్లోకంలో ఏంటంటున్నాడు? యస్తాత్మరతి రేవస్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. విద్యతే అంటే తెలుసుకోవడం ఉన్నది, ఇంకా ఉండదు. నా విద్యతే అంటే నువ్వు తెలుసుకోలేవు. ఏంటి తెలుసుకోలేవు? ఆత్మరతి అంటే ఆత్మయందే రమించునో. సచ్చిదానంద గణ పరమాత్మ ప్రాప్తి నొందిన ఎవరైతే సచ్చిదానంద అంటే భగవంతుణ్ణి తెలుసుకుంటారో, జాగ్రత్తగా వినాలి, ఇది అందరికీ ఉపయోగకరమైనది. ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకుంటారో పరమాత్మ తాలూకా ప్రాప్తి ఎప్పుడైతే నీకు కలుగుతుందో, ఇందులో ఆనందం ఇంకొకటి లేదు. ఇది మహా ఆనందం.
కానీ అది దొరకడము అది ఎలాగా మహాజ్ఞాని అయి ఉండాలి. వాడు అతను ఏం చేస్తాడు, ఆ మహాజ్ఞాని నిత్యంగా ఎప్పుడు ఆత్మయందే ఉంటాడు. తన ఆత్మను తను తెలుసుకుంటాడు. ఆత్మ తప్ప ఇంకొకటి లేదు ఆయనకి. ఆత్మే భగవంతుడు. ఈ ఆత్మ గురించే తెలుసుకుంటాడు. ఆడు జ్ఞాని. ఆ జ్ఞాని అయినాడు ఎప్పుడైతే ఆత్మను తెలుసుకుంటాడో భగవంతుడి తాలూకా ప్రాప్తి కలుగుతుంది. అప్పుడు మహా ఆనందం పొందుతాడు. అతడే పూర్ణకాముడు. అతడు ఆత్మయందే తృప్తి చెందుతాడు. ఎప్పుడు ఆయన ఆత్మయందే తృప్తి చెందుతూ ఆనందాన్ని పొందుతాడు, సంతుష్టుడవుతాడు. అట్టి వానికి ఎట్టి కర్తవ్యం కూడా, అంటే కర్మలతో ఇంకా సంబంధం ఉండదు. అది మీరు జాగ్రత్తగా వినాలి. ఒక్క మానవుడికే అవుతుంది పరమాత్మ ప్రాప్తి, ఇంకా ఎవ్వరికీ ఉండదు. నీకు పరమాత్మ ప్రాప్తి కావాలి అంటే ఒక్క మానవుడికే. నేను ఎందుకు ఇది గుచ్చి 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 చెప్తున్నాను అంటే మీరు ఒక్కసారి వినాలి. వింటూ పరమాత్ముడు ప్రాప్తి గురించి ఒక జ్ఞానిగా మీరు కూడాను చేయొచ్చు. భగవంతుని అంటే మీలో ఉన్న ఆత్మను మీరు చూసుకోవాలి. మీలో ఉన్న ఆత్మ అంటే బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ ఏకవుడిగా ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేస్తూ ఆత్మ వైపు నీ మనసును నువ్వు పంపిస్తూ భగవంతుని నిగ్రహంగా నువ్వు చేయించాలి. అప్పుడే పరమాత్మ ప్రాప్తికి ఆ మానవుడు అర్హుడవుతాడు. లేకపోతే వాడు అర్హుడు అవ్వదు. సంపూర్ణ జగత్తు ఎప్పుడైతే అతడికి ఈ పరమాత్మ ప్రాప్తి నుండి ఒక ఆనందాన్ని పొందుతాడో వాడికి దేనితోనే సంబంధం ఉండదు. ఏ మనుషులతో కూడా సంబంధం ఉండదు. దేని మీద వ్యామోహం ఉండదు. ఎవరికన్నూ ఆయన అంటే ఒక కోరికలు కానీ తృప్తి కానీ ఏ వస్తువు మీద వ్యామోహం కానీ అలాంటిది ఏమి ఉండదు. వాడు ఓన్లీ కనెక్షన్ విత్ భగవాన్ అంతే. ఇంకా దేని మీద ఆయనకు ఉండదు. ఓన్లీ భగవంతుడే నాకు కావాలి అంటే నువ్వు భగవంతుడు ఆ రీతిగా వెళ్ళాలంటే నువ్వు నిద్రలో స్వప్నంలా ఎలా అయితే చూస్తున్నావో అలాగే నీ తాలూకా శరీరం కూడా దేనితో మరి ఇంకా సంబంధం ఉండదు. ఆ స్వప్నంలాగానే ఉంటుంది. ఎవరి మీద నీకు కోరికలు ఉండవు, మోహం ఉండదు, ఏది ఉండదు. నువ్వు చూసింది ఏంటంటే ఓన్లీ పరమాత్మలో, అంటే నీ ఆత్మలో ఉన్న పరమాత్మను నువ్వు చూస్తున్నావు అంతే. అతడే సమస్త కర్తవ్యములు. అతడు ఏంటంటే ఆయన ఇంకా సత్కర్మలు కానీ ఇంకా ఎటువంటి కర్మలు కూడా చేయడానికి అవసరం లేదు. ఎవడైతే మానవుడై సత్కర్మలు ఇన్ కేస్ చేయకుండా ఎవడైతే ఉంటాడో వాడు పాపి అన్నాడు. ఎవరైతే సత్కర్మలు చేస్తూ యజ్ఞాలు చేస్తూ భగవంతుని పూజా కార్యక్రమాలతోని భగవంతుని ధ్యానిస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవతలకి సంతృప్తి పరుస్తారు. ఎప్పుడైతే దేవతలు సంతృప్తి పరుస్తారో వర్షం కురుస్తుంది. ఇది జీవిత చక్రం.
దాంతో పంటలు పండుతాయి. ఆత్మన్యేవ సంతుష్ట అంటే పరమాత్మ ప్రాప్తి నొందిన వాడు నిత్యము నిరంతరము పరమాత్మ యందే సంతుష్టుడై ఉంటాడు. ఎప్పుడైతే పరమాత్మ ప్రాప్తి అవుతుందో ఆడు ఎప్పుడున్నూ ఎల్లకాలము అతనికి పరమాత్మతోనే సంబంధమై ఉంటుంది. ఆడికి ఎటువంటి ఆలోచన కానీ, ఎవరితో సంబంధం కానీ, వ్యామోహం కానీ, ఒక కోరికలు కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ భగవంతునితోనే సంబంధం ఉంటుంది. వాడు జ్ఞాని. అది ఇక్కడ 17వ శ్లోకంలో చెప్తున్నాడు. యస్తత్వరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః. ఆత్మతృప్తి ఎప్పుడు కలుగుతుంది అంటే ఒక్క మానవుడే ఆత్మతృప్తి పొందగలడు. ఆత్మతృప్తి కావాలి అంటే ఒక జ్ఞాని అయి ఉండి నీ ఆత్మను నువ్వు తెలుసుకోవాలి. ఆత్మన్యేవచ సంతుష్ట అంటే నీ ఆత్మ గురించి నువ్వు తెలిసినప్పుడు నువ్వు సంతుష్ట, నువ్వు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే నువ్వు ఆనందాన్ని పొందగలవు. తస్య కార్యం నా విద్యతే. ఎట్టి కర్తవ్యము మిగిలి ఉండదు. అంటే నువ్వు ఇంకేమీ చేయనవసరం లేదనమాట. ఒక్క భగవంతుని ధ్యానంలో ఉంటే ఆ భగవంతుని ప్రాప్తికై నువ్వు చేస్తూ ఉంటావు. ఇది ఆయన ఈ 17వ శ్లోకంలో ఆయన చెప్తున్నది. నెక్స్ట్ 18వ శ్లోకం భగవంతుడు ఆశీర్వదించినట్టయితే రేపు నేను చెప్పగలను. సాయిరామ్.